సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రంగంపేట మండలం వడిసలేరులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శంకవరం మండల కేంద్రానికి చెందిన 300 కుటుంబాల సభ్యులు పర్వత సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి వరుపల సత్యప్రభ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ ప్రచారంలో పాల్గొంటోంది. ఆమె తండ్రి కాంగ్రెస్ నేత అజిత్ శర్మ బీహార్లోని బాగల్పూర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి తరపున ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కొబ్బరి దిగుబడి భారీగా తగ్గింది. తెల్లదోమ కొబ్బరి చెట్టును మరింత నాశనం చేయడంతో ఈ దిగుబడి తగ్గిందని రైతులు తెలుపుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ వేస్తారని నియోజకవర్గం కోఆర్డినేటర్ నామన రాంబాబు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజోలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు నామినేషన్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా రాజోలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్కు అందరూ అండగా నిలబడాలని రాష్ట్ర హోంమంత్రి గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు. బొబ్బిలి పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. విజయనగరం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నెల 24వ తేదీన రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తలే రాజేష్ నామినేషన్ వేయనున్నారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఈ ర్యాలీలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న జగనన్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా 3 నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థిగా రాజశేఖర్ జిల్లా ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఎంపీ నామినేషన్కు 25,000 ధరావత్తు చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి సంబంధిత ఎంపీ అభ్యర్థి ₹5 కాయిన్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను ఇచ్చి డిపాజిట్గా అధికారులకు చెల్లించారు. నూజివీడు పట్టణంలో నూజివీడు వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ రూల్స్ కఠినం చేశారు. ప్రధాన రహదారులు వెంబడి 1 వే ట్రాఫిక్ రూల్స్ ను అమల్లోకి తెచ్చారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పెదవుటపల్లి గ్రామంలో వైసీపీ అభ్యర్థి వంశీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ నుంచి 20 మంది యువకులు వైసీపీలో చేరారు. గూడూరులోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో నామినేషన్ దాఖలుకు ముందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి రథాన్ని విశేష పుష్పాలతో అందంగా అలంకరించారు.
సంగం మండలం వంగల్లు గ్రామంలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. దగదర్తి వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కాకర్ల సురేష్ నామినేషన్తో ఉదయగిరి దద్దరిల్లింది. ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ నామినేషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంకే ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో చెప్పినవి వాటికంటే ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టలేదని దుత్తలూరు మండల వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఇందుపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. భీమిలి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తం మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్ ర్యాలీలో అనుమతి లేకుండా పార్టీ బ్యానర్ కట్టిన పారాచూట్ ఎగురవేసిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.